Good morning. What's up people? Welcome back to Digital Flavors. సో ఆల్రెడీ టైటిల్ చూసింటారు కదా. సో ఏదైతే ఇక్కడ అంటే కాంకాక్షన్ లేదంటే కషాయం సజెస్ట్ చేశారో అది మీరు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అకార్డింగ్ టు హెల్త్ మినిస్ట్రీ, ఆయుర్వేదిక్ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రకారం మీరు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదో ఈ వీడియోలో చూసేద్దాం. సో స్టార్టింగ్ 2 పార్ట్స్ ఏదైతే చూసామో ఇమ్యూనిటీ బూస్టర్ గురించి, దాంట్లో లాగా ఎక్కువ మ్యాటర్ లేకుండా సింపుల్గా త్వరగా ఏం చేస్తుంది ఈ వీడియోని. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయ్స్, ఐమ్ బ్యాక్. కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం కడ ఎగ్జాక్ట్గా ఎలా చెప్పారో అలా చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా ఒక సాస్ ప్యాన్ తీసుకుంటాం. అఫ్ కోర్స్ కడ అంటే వాటర్ యాడ్ చేసుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ నేను వేడి ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ ఐఎమ్ యాడింగ్ 750 ml వాటర్. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ సైజ్ అనమాట. మన కాఫీ కప్ ఉంటుంది కదా, సో ఈ కాఫీ కప్ అంతా వాటర్ కన్స్యూమ్ చేస్తాము. సో దానికోసం 4% అయితే 5% వాటర్ తీసుకొని మనం ఒక 1% అంటే 1 కప్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయిపోయారు, బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటాం అనమాట. కోర్స్ మధ్యలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటాం, జస్ట్ వాటర్ కాదు. సో చూసారుగా, ఈ కప్ క్వాంటిటీ నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క. సో హియర్ ఇది అబౌట్ 1 ఇంచ్, ఒక అంగుళం దాల్చిన చెక్క అనమాట. లైట్గా క్రష్ చేసుకున్న అల్లం, జింజర్. యాక్చువల్లీ వాళ్ళు సొంటి వాడమన్నారు, అంటే డ్రై జింజర్, కానీ నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ జింజర్ ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలు, పెప్పర్. సో ఇక్కడ నేను 12 తీసుకున్నాను, అంటే ఫర్ ఈచ్ పర్సన్ 3 వచ్చినట్టు. వీటిని లైట్గా క్రష్ చేసుకుందాం. మీ దగ్గర ఆల్రెడీ పెప్పర్ పౌడర్ ఉంటే యూ కెన్ యూస్ దట్ డైరెక్ట్లీ. సో ఇలా మనం దంచేసుకున్నాం, దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి. సో ఇక్కడ నేను ముందు చూసిన మిరియాలు తీసుకున్నట్టుగానే ఇవి కూడా ఒక 12 లీవ్స్ వాష్ చేసి తీసుకున్నాం. ఎట్ ప్రజెంట్ కడాలో అయితే మనం ఇవే వేసుకుంటాం, మన కషాయంలో ఇవే వేసుకుంటాం ఎట్ ప్రజెంట్. బట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటో మనం చివరిలో చూద్దాం. ఇప్పుడే చెప్తే దాని సస్పెన్స్ అని ఎలా అంటారు చెప్పండి. సస్పెన్స్. బట్ ఈజీగా అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంటే మన ఇంట్లో. సో డోంట్ వరీ ఏం ఇంగ్రీడియంట్ అయి ఉండొచ్చు అని. ఇది బాయిల్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మనం టైం పాస్ చేసుకుందాం. ఓకే, బై ద వే గైస్, నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, ఇంకోటి ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో అదేంటి అంటే లెట్ మీ షో యూ. బ్లాక్ రైసిన్స్. అఫ్కోర్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. పైన కింద షెల్ఫ్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ బాగా తింటాం. సో బ్లాక్ రైసిన్స్ లేదంటే నార్మల్ రైసిన్స్ ఉన్నా అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా యూజింగ్ అరౌండ్ లెట్స్ 4 పీపుల్ కాబట్టి 4 సరిపోతుంది. సో విల్ యూజ్ 4 రైసిన్స్. ఎండు ద్రాక్ష లేదంటే కిష్మిష్ అంటారు. ఓకే, అవి కూడా వేసేసుకున్నాం కడాలో. ఇక్కడ వేసుకుందాం. లెట్ ఇట్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనం పేషెన్స్గా వెయిట్ చేద్దాం. ఈ లోపల మీకు ఏమైనా వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసుకోండి, లేదా అంటే నాలాగా టైం పాస్ చేసుకోండి. నేను ఎలా టైం పాస్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ థింగ్, నా టైం పాస్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ బయట పెట్టామో వీడియోకి అవన్నీ లోపల సర్ది పెట్టాలి, ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ థింగ్, మనం ఇది క్రష్ చేయడానికి యూస్ చేసాం కదా, ఇది వాష్ చేసుకున్నాం. బదవే అమ్మ, మీరు వీడియో చూసినకపోతే లాస్ట్ వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ కిడ్స్ కోసం దాంట్లో వచ్చారు. సో తప్పకుండా చూడండి. అండ్ నా ఫస్ట్ పార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ సెకండ్ పార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా లింక్స్ నేను పైన షేర్ చేస్తాను. రైట్ కార్నర్ వస్తుంది, రైట్ కార్నర్లో వస్తుంది. సో చూడండి, అఫ్కోర్స్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్స్, తప్పకుండా చూడండి చూడకపోతే. అండ్ ద థర్డ్ థింగ్,
థర్డ్ థింగ్ వచ్చేసి మంచింగ్ టైం, ఐ మంచ్. సో ఇది ఫిగ్. సో నేను ఈవినింగ్ నానబెట్టుకున్నా. సో ఫిగ్ అండ్ కొన్ని నానబెట్టుకున్న బాదాం, యా నాకు ఇష్టం. మీరు కూడా డ్రై ఫ్రూట్స్, నేను ఆల్రెడీ చూసారు కదా డ్రై ఫ్రూట్ ట్రాప్ చాలా ఉంది. సో జనరల్గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటా ఉంటాం. సో మర్చిపోకుండా మంచిగా అండ్ నానబెట్టుకున్న వాటర్ పారేకండి, యూ కెన్ డ్రింక్ ఇట్. అది ఫిగ్తో నానబెట్టుకున్నాం కాబట్టి స్వీట్గా ఉండిద్ది. సో మర్చిపోదు. 1 minute చూపిస్తా. సారీ గైస్, సరిగ్గా కనిపించట్లేదు, లైక్ ఉంచుతుంటే వాటర్ కింద పడిపోతుంది. సో మేబీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇలా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో, లైక్ తీసిన వస్తువులు లోపల పెట్టడం అండ్ మనం వాడిన వస్తువులు చిన్నవైతే కడిగేయటం, దట్ హెల్ప్స్ కదా. మళ్ళీ ఇలా టైం పాస్ చేసుకోవచ్చు. అండ్ బయటవే ఇలా డ్రై ఫ్రూట్స్ తింటే ప్రోటీన్స్ పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది. అండ్ బాదం ఈజ్ గుడ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో సపోజ్ గాయస్ బైదవే ఇందాక చూసారు కదా స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో నేను యోగా చేస్తున్నాను. సో ఇట్స్ రిలాక్సింగ్. ప్రాణాయామం అండ్ సూర్య నమస్కారాలు మినిమం ఒక ½ an hour ఎక్సర్సైజ్ అయినా డైలీ చేయమని రికమెండ్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. అండ్ వాళ్ళు చేసినా చేయకపోయినా మనం చేసుకుంటే మన ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి ట్రై టు డూ అండ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ ఎక్సర్సైజ్, సమ్ ఫిజికల్ యాక్టివిటీ. యోగా కాకపోయినా అట్లీస్ట్ వాకింగ్ ½ an hour, మినిమం ½ an hour మీ రోజు కేటాయించగలిగితే ఎక్సర్సైజ్కి, ఫిజికల్ యాక్టివిటీకి, దట్ వుడ్ బి గుడ్. అండ్ ఈ కషాయం చూసారా, ఇప్పుడు నేను పసుపు వాడలేదు, ఎలైచీ వాడలేదు. సో ఇవి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఆల్రెడీ చాలా వచ్చినాయి ఈ కళ రికమెండ్ చేశారు అని. బట్ పర్టికులర్గా నేను ఆయుష్ అనమాట, ఆయుష్ ఇస్ అన్ ఆయుర్వేదిక్ మినిస్ట్రీ మన గవర్నమెంట్ది. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి పర్టికులర్గా వాళ్ళు రాసిన బ్లాగ్ అండ్ ట్విట్టర్ ట్వీట్స్ చూసి నేను చేస్తున్నాను. సో ఆ బ్లాగ్ ఆర్టికల్ కూడా ఇఫ్ పాసిబుల్ నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో తప్పకుండా బ్లాగ్ చదవండి. అండ్ వాళ్ళు ఇంకేమేమి చెప్పారు, ఇంకేమేం లైక్ మనం యూస్ చేయాలి అండ్ ఇంకేమేం ఫాలో అవ్వాలి మన రోజు టు అవాయిడ్ అండ్ ప్రివెంట్ వైరస్, అది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి గో చెక్అవుట్ ద లింక్. చూసారా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మనది బాయిల్ అయిపోయింది. 1 cup ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇంకొక ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉంది అని చెప్పా కదా, అది ఇది చల్లారిన తర్వాత యూస్ చేసుకోవాలి కాబట్టి మినిమం ఒక 5 to 6 minutes పడుతుంది కొంచెం చల్లారడానికి. చల్లారి అంటే మరి పూర్తిగా చల్లారిపోవటం కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. సో అప్పుడు మనం మన ఫైనల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసుకుందాం. అండ్ ఈ కడ బాయిల్ అవ్వడానికి టుక్ మీ అరౌండ్ 5 to 6 minutes. అఫ్ కోర్స్ క్వాంటిటీని బట్టి పెరగచ్చు, వాటర్ క్వాంటిటీని బట్టి. బట్ నాకు జస్ట్ ఒక 750 ml కాబట్టి టుక్ మీ 5 to 6 minutes. మన కడాయి ఇప్పుడు చల్లారిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 6 minutes అయింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అర్థమవుతుందా? ఇట్స్ జాగరీ, బెల్లం, ఆర్గానిక్ బెల్లం. సో బెల్లం వేసుకుందాం. ఆఫ్ కోర్స్ బెల్లం బదులు లెమన్ కూడా వాడచ్చు. బట్ ఇది ఆల్రెడీ కొంచెం లైక్ ఘాటుగా ఉండేది కాబట్టి మిరియాలు అండ్ జింజర్ వల్ల. సో నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నా, బెల్లం యూస్ చేస్తున్నా. మీరు లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెయినర్ యూస్ చేసి వడగట్టుకునేది యూస్ చేసి వడగట్టుకుంటాం. అండ్ బై ద వే బ్యాక్గ్రౌండ్లో బుడ్డమ్మ లేచింది. సో దాని వాయిసెస్ అనమాట, దాన్ని ఆడిస్తున్నాం. చూసారు కదా, మన కడ కూడా రెడీ అయిపోయింది. సో డోంట్ ఫర్గెట్ టు కన్స్యూమ్ ఇట్. డ్రింక్ ఇట్ ట్వైస్ a day, మార్నింగ్ అండ్ నైట్. అండ్ దీంట్లో యాంటీవైరల్ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ it with your near and dear. Till then,
బాయ్.